హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్రం వైపుకు మరో అల్పపీడనం అయితే దూసుకొని అయితే వస్తుంది, మరో తుఫాన్ అనేది వస్తుంది. అయితే మనకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయండి. అయితే ఈ అల్పపీడనం మనకు ఎక్కడ ఉంది, ఏంటి, సో ఏ జిల్లాలకు వర్షాలు కురుస్తాయి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దక్షిణ మరియు మధ్య ఆంధ్రప్రదేశ్లో రాబోయే 2 రోజుల్లో వర్షాలు పెరుగుతాయి. రేపు మరింత వర్షాలు అయితే ఉంటాయి. మొత్తం భారతదేశంపై నైరుతి ఋతుపవనాల లాంటి వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభావం చూపుతుంది. మయన్మార్పై ఏర్పడినటువంటి అల్పపీడనం మరియు దక్షిణ అరేబియా సముద్రంపై ఏర్పడినటువంటి అధిక పీడనం వలన ఏర్పడే కన్వర్జెన్స్ కారణంగా పగటిపూట ఉష్ణోగ్రతలు, రాయలసీమలో భారీ ఉరుములతో కూడినటువంటి జల్లులు మరియు భారీ వర్షాలు అనేవి మరియు సాయంత్రం రాత్రులు, అర్ధరాత్రి మరియు తెల్లవారుజామున ఈ రకమైన వాతావరణాలకు ఎక్కువగా అనుకూలమైతే ఉంటాయి. మధ్య ఆంధ్రప్రదేశ్ జిల్లాలో అయినటువంటి దక్షిణ కోస్తా, ఆంధ్ర, దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే 2 రోజుల్లో మనకు రేపు అనగా నవంబర్ 5వ తేదీన రాయలసీమ మరియు దక్షిణ కోస్తా మరియు ఎక్కువగా అయితే వర్షాలు అయితే ఉంటాయి. అలాగే ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలు కూడా అయితే పడతాయని చెప్పేసి ఇక్కడ చెబుతున్నారు. ఇక మనకు మధ్య ఆంధ్రప్రదేశ్, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడలో కొన్ని ప్రాంతాల్లో, ఎన్టీఆర్, విజయవాడతో సహా గుంటూరు జిల్లాల్లో, అలాగే దక్షిణ కోస్తా అయినటువంటి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా మరియు తిరుపతి జిల్లా, రాయలసీమ, అన్నమయ్య, చిత్తూరు, ఎన్టీఆర్ అనగా కడప, అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాల్లో మరింత వర్షాలు, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో కొన్ని చెదురుమదురు వర్షాలు అనేది కురుస్తాయి. విశాఖపట్నం మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో కేవలం మనకు సాయంత్రం వేళల్లో చిన్నపాటి వర్షాలు మాత్రమే కురవచ్చు. విశాఖకు భారీ వర్షాలు తెచ్చే అవకాశం అయితే ఏమీ లేదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు మయన్మార్ వైపు నుండి ఒక అల్పపీడనం అయితే ఏర్పడింది. సో ఈ అల్పపీడనం కారణంగా మనకేంటంటే రాయలసీమ జిల్లాల్లో, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, అలాగే మన కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, సో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తాయి. సో దీని ఎఫెక్ట్ అనేది రేపు, ఎల్లుండి అనగా మనకు ఈ రోజు నైట్ నుండి వాతావరణం చేంజ్ అవుతుంది. సో రేపటి నుండి అయితే మనకు కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అయిపోతాయి, మరికొన్ని జిల్లాల్లో ఎల్లుండి అయితే మనకైతే స్టార్ట్ అవుతాయండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.